భవతి భిక్షాదేహి అనుచు అసదృశ్య గుణరాశి తల్లిని అడుగుచున్నయి క్రొత్త వటు మావానికి వరే వనితలారహారతులు జ్ఞాన నేత్రము ధరించి గాయత్రినుపాసించి జీనిధియై బ్రహ్మచర్య స్థితిని నేడుగై కొన్న వటువు మావానికి వరే వనితలారహారతులు పటుతరముగ సుజన సన్నిధి బ్రహ్మోపదేశమందిన వటువు మావానికి వరే. మంగళహారతులు అలా ముగిసినాయి. పరమాత్మ కొంతకాలము గాయత్రి జపం చేశారు. లోకానికి ఆదర్శంగా. భగవంతునికి జపాలు ఎందుకండి? చేయవలసిన మనమే వదిలేస్తే జపం చేయవలసిన అగత్యం లేని భగవంతునికి జపం ఎందుకు? దీనికే లోక సంగ్రహం అని పేరు. భగవంతుడు మనిషిగా వచ్చినప్పుడు తాను మానవ ధర్మాన్ని చూపిస్తాడు లోకానికి. రామావతారం కూడా అంతే. అందుకొరకు ఈ వడు ఉపనయనము ఇక భిక్ష ఇచ్చేటటువంటి ఆ చివరి ఘట్టం వచ్చింది. అప్పుడు కుబేరుడు వచ్చారట. ఈ కుబేరుడు ముందుగా చదివింపాల కూర్చున్నాడు. చూద్దాం ఎవరెవరు ఎటువంటి చదివింపులు చదివిస్తారు, వాళ్ళందరికంటే నేను ఘనంగా ఇవ్వాలి. ఎందుకని? ఎవడు వాడు? కుబేరుడు. అలా భావించి అందరి చదివింపులు అయిపోయిన తర్వాత ఒక నవరత్నముల చేత పొదగబడిన బంగారు భిక్షాపాత్ర ఇచ్చాడు కుబేరుడు. అలా ఇవ్వాలి. తన తాహతును బట్టి సంతోషించారు అందరూ. ఇంకా ఆ భిక్షాపాత్ర పట్టుకొని ఈయన భవతి భిక్షాంతి అంటూ వస్తున్నాడు దగ్గరికి. అట్టి సమయంలో జగన్మాత పార్వతీదేవి సాక్షాత్తుగా ప్రత్యక్షమై, ఎందుకని ఈయన గారు శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు కనుక పార్వతీదేవి వచ్చింది ప్రత్యక్షంగా. వచ్చి అక్షయం అంటూ ఆ భిక్షాపాత్రలో భిక్ష పెట్టింది. ఎలా అంటూ పెట్టింది? అక్షయం అంటూ పెట్టింది. అనగా అక్షయంబుగా అయిపోయారు. కాక చెప్పండి, మీరు చెప్తేనే వినాలి. అక్షయంబుగా కాశీలోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవే మోక్షమొసగడు కనక దుర్గవు మూల కారణ శక్తివే శిక్ష చేతువు అవని జనులను శ్రీగిరి భ్రమరాంబిక. భ్రమరాంబ మాతాకి. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబను తెలుసుకుందాం. ఒక అదృష్టం. ఇప్పుడు ఇతరత్ర భ్రమరాంబ పేరు చెబితే అక్కడ వెళ్ళేదిగా, ఇక్కడ కొలువయ్యింది. విశేషంగా స బ్రహ్మవర్చసేనైవం సభాం సంభావితో వటు బ్రహ్మర్షిగణ సంఘుష్ట అత్యరోచత మారిష. అన్నపూర్ణాదేవి సాక్షాత్తుగా ఆ భిక్షాపాత్రలో భిక్ష ఇచ్చింది. అంటే కాశీలో ఏ తల్లి విశ్వేశ్వరునికి భిక్ష పెడుతుందో ఆ తల్లే ఇక్కడ విష్ణుమూర్తికి కూడా భిక్ష పెట్టింది. అనగా శివుడైనా కేశవుడైనా భిక్ష పెట్టేది అన్నపూర్ణే అని సిద్ధాంతం. ఇక్కడ ఆ భేదభావం పనికిరాదు. శివకేశవ భేద బుద్ధి ఉన్నదే, అది పనికిరాదు. ఇట్లా ఈ అడ్డబొట్ట నిలువు బొట్ట ఈ దరిద్రం అండి. ఇది ఇప్పటికింకా ఈ భావం పోలా లోకంలో ఉంది. ఇంకా ఈ అడ్డ నిలువు కొట్టుకు వస్తే క్రాస్ వచ్చింది ఇండియాలోకి. ఇట్లా ఇట్లా ఇది క్రాసేగా, ఇది దాని క్రాస్ వచ్చేది కాదు. అంచేత సమిద్భి అజుహోత్ విభు. కొంతకాలం తర్వాత స్వయంగా పరమాత్మ వామనావతారంలో హోమం చేశారట.
హోమం పూర్తయిన తర్వాత బ్రాహ్మణ్యం వచ్చింది. ఉపనయన సందర్భంగా వచ్చిన బ్రాహ్మణ్యం 2 పంక్తులలో కూర్చున్నారు, ఇటు అటు కూడా. వారి మధ్యలో వచ్చాడు భగవాన్. అటు వచ్చి ఒక్కొక్కరిని పలకరిస్తున్నారు. అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? అయ్యా మీదండి, మీదే ఊరు? ఇలా అందరినీ పేరు పేరుని అడిగి ఒక ప్రశ్న వేశాడు భగవంతుడు. మీ ప్రాంతాలలో దాతలు ఉన్నారా? గొప్ప పేరు కలిగిన దాతలు ఉంటే మాకు చెప్పండి అన్నారు. బ్రాహ్మణులు అడిగాడు. వారందరూ ఒకే ఒక కంఠం, ముక్త కంఠంగా ఒక్క పేరు చెప్పారు. బ్రాహ్మణ బాలక, ఒటువా, దాతలు లేకేమయ్యా, చాలా మంది ఉన్నారు లోకంలో, కానీ చెప్పండి కానీ అని అన్నారే. దాత అంటే బలియే దాత అన్నారు. ఈ కాలంలో బలిని మించినటువంటి దాత మరొకటి లేడు. అందరూ అదే మాట. సరే. ఆ విధంగా దాతని తెలుసుకున్న తర్వాత పరమాత్మ దానం కోసం బయలుదేరుతాడండి బలి చక్రవర్తి దగ్గరికి. హరి దేవతలు చూచారు. పరమాత్మ బలి దగ్గరికి యాచన కొరకు వెళ్తుంటే హరి విచిత్రం అండి. శ్రీ మహావిష్ణువు రమాపతి, లక్ష్మీపతి దానానికి వెళుతున్నాడా? హరిహరి అనుకున్నారు అందరూ. హరిహరి శ్రీయురమునగల హరిహరి హయు కొరకు ధనుదు నడుగంజనియన్ పరహితరతమతియుతులకు దొరలకు అడుగుటయు నొడలి తొడవకు పుడమిన్. భక్తవత్సల భగవానికి ఔరా. అందరూ ముక్కున వేలేసుకుంటున్నారండి. తన రొమ్మునే లక్ష్మీదేవిని కలిగినటువంటి విష్ణువు రొమ్ములోనే ఉంది ఆ లక్ష్మీదేవి. అలాంటి మహావిష్ణువు ఇంద్రుని కోసం బలిని బిచ్చమడగటానికి ప్రయాణమై వెళుతున్నాడు కదా అంటూ, తన కోసం కాదుగా ఈ బిచ్చం, విష్ణుమూర్తి కొరకు అండి కాదు. ఎవరి కోసం? ఇంద్రుని కొరకు. కనుక ఇతరుల కొరకు బిచ్చం అడిగినా కూడా అది లోకంలో చాలా గొప్పగా చెప్పుకుంటారు. అసలు వారికి అవసరం లేదండి, అడగవలసిన అవసరం లేదు. కానీ వారికి అడగలేదు. తమ కోసం కాకుండా పరుల కోసం, ఇతరుల కోసం అలా చేయి చాచినా కూడా అది ఎంతో గౌరవప్రదం. చూడండి, మహానుభావుడు మదనమోహన మాలవీయ మహామనా అని బిరుదు వారికి. ఆయన ప్రత్యేకత ఏమిటి? మాలవీయ కాశీలో హిందూ విశ్వవిద్యాలయం, హిందూ అని పేరుతో మొదలెట్టాడే. ఆ హిందూ విశ్వవిద్యాలయం ఆయన దగ్గర రూపాయి లేదు. ఎలా వచ్చింది? అది జోలి పెట్టాడు. అలా యాచించి ధనము సేకరించి, చూడండి కనీసం ఇప్పుడు 2 రోజులు తక్కువ పట్టదు మొత్తం యూనివర్సిటీ చూడాలంటే. బెనారస్ యూనివర్సిటీ పెద్దది, రూపాయి లేదండి. ఆ విద్యల నిలయం నిర్మించాడు ఆయన. మదన మోహన్ అంటారు. అప్పుడు ఎవరు తప్పుపట్టాలి ఆయనకి? ఆ గాంధీ బిచ్చమెత్తలా అంటారు. మరి ఏం బిచ్చమెత్తాడో మరి. ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి, అన్ని అబద్ధాలు అని. కనుక జగామ తత్ర అఖిల సార సంభృత భారేణగా సన్నమయన్ పదే పదే. వామనావతారం యొక్క గొప్పతనం అంతా వామనుని యొక్క పాదాలలో ఉన్నదిట. ఈయన గారు వామనుడుగా ఉన్నా ఎవరు? పరబ్రహ్మ కాదా? ఏ రూపంగా కనిపించినా బ్రహ్మే. మార్పునలో ఒక అడుగు తీసి మరొక అడుగు ముందుకు వేస్తుంటే ఎక్కడైతే పాదం పెడుతున్నాడో అక్కడ భూమి కుంగుతున్నది. అంత బలం ఎలా వర్ణిస్తున్నారు? అంటే వామనావతార మహిమ అంతా కూడా
స్వామివారి యొక్క పాద విక్షేపం, అందులో నిబిడి ఉన్నది. ఆ విధంగా స్వామి బయలుదేరి వెళుతుంటే నర్మదా నది అడ్డం వచ్చింది. నర్మదని దాటిపోవాలి. అక్కడ బలి యొక్క యజ్ఞశాల, అక్కడ యజ్ఞం జరుగుతోంది. నర్మదా అనేది అడ్డం వచ్చింది. ఇప్పుడు బలి యొక్క యజ్ఞశాల ఎక్కడుంది? గుజరాత్. గుజరాత్లో ఆ రోజుల్లో భృగు కచ్చపము అని పేరు. ఒరిజినల్ భాగవతంలో భృగు కచ్చపము అని ఉన్నది. ఈ భృగు కచ్చపము ఇప్పుడు మారిపోయి ఇట్లా ఎలా పిలుస్తున్నారు ఇప్పుడు నవేడేస్? బ్రోచ్ 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 అని ఒక టౌన్, సిటీ పెద్దది బ్రోచ్ అని. అక్కడ గుజరాతీ లోకల్గా భడోచ్ భడోచ్ అంటారు. ఇంగ్లీష్ వాడు బ్రోచ్ అని పేరు పెట్టాడు. ఆ బ్రోచ్ నడుస్తోంది. కానీ ఒరిజినల్గా సంస్కృతంలో భృగు కచ్చప. ఆ భృగు కచ్చప ఎక్కడున్నది అంటే నర్మదా నదిని క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలి. పరమాత్మ ఇటుపక్క ఉన్నాడు, అటుపక్కకి వెళ్ళాలి. అక్కడ బలి యజ్ఞశాల ఉన్నది. అందులో ఈ శర్మద యమదండ క్షత నర్మద వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద ధరించే త్రోవల్పటుడిన్. ఆ నర్మదా నదిని దాటి అవతలి తీరానికి పరమాత్మ చేరుకున్నారు. అక్కడ ఉత్తర తీరంలో బలి యొక్క యాగశాల కనిపించింది. యాగశాలలో పరమాత్మ ప్రవేశించాడు. భగవాన్ సవామన ఎలాట ఒక నూతనంగా ఉపనయనం అయినటువంటి వటువు యొక్క వేషంతో వచ్చారు. అనగా ఛత్రం సదండం సజలం కమండలం వివేశ బిభ్రత్ హయమేధవాటం. హయమేధ అంటే యజ్ఞం. ఆ యజ్ఞశాలలోకి అలా ప్రవేశించేటప్పటికీ బ్రాహ్మణులు కూర్చున్నారు. యజ్ఞంలో వేదం చదువుతున్నారు. మారు మ్రోగిపోతోంది వేదధ్వని. అట్టి సమయంలో పరమాత్మ వచ్చేటప్పటికీ ఒక్కసారి అండి ఎంతో వెలుగు వచ్చింది. ఆ వెలుగును చూడలేక కళ్ళు మూతలు పడిపోయినాయి అందరికీ. పరస్పరం అనుకుంటున్నారు, ఏమిటి వెలుగు? ఎవరి పిల్లవాడు? సాక్షాత్తు శివుడే వచ్చాడా? విష్ణుమూర్తే వచ్చాడా? లేక బ్రహ్మదేవుడా? సూర్య భగవానుడా? అగ్ని 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 భట్టారక అగ్ని భట్టారకుడు వచ్చాడా? లేదు, సనత్ కుమార వేషంతో ఈ పిల్లవాడు వచ్చాడు. ఎవరై ఉండవచ్చు? ప్రపంచంలో ఇంతటి కాంతి, ఇంత అందము ఏ బ్రహ్మచారికి ఉంటుంది? అందరూ అట్లా గుసగుసలాడుకుంటున్నారు. అట్టి సమయంలో ముందుకు వెళ్ళాడు పరమాత్మ. ఒక ఉన్నత సింహాసనం మీద కూర్చునున్నాడు బలి. ఆ బలి దగ్గరకు వెళ్ళి ఎట్లా చిన్న చిన్న అడుగులతో వెడవెడ నడకలు నడచుచు ఎడదెడ నడుగెడగ నడరి గిల తిట్టబడగా బుడి బుడి నొడుగులు నొడుగుచు చిడిముడి తడబడగ వడుగు చేయగన్. చిన్నపిల్లల యొక్క చేతగాని అడుగులు వేస్తుంటారు. పిల్లలు మధ్యలో పడుతూ ఉంటారు, మళ్ళీ వేస్తుంటారు. అది వర్ణించాడు. వీటిని ఏమంటారంటే శబ్ద చిత్రములు అంటారు. ఆ దృశ్యం కంటికి ప్రత్యక్షం అయ్యేటట్టుగా కవిత్వ ఉత్తమ ఉన్నతమైనటువంటి కవిత్వ లక్షణం అంటే. పరమాత్మ మాయా బ్రహ్మచారి అన్నారు. మాయా బ్రహ్మచారి అంటే ఇది నిజంగా వటువా? కాదుగా, శ్రీ మహావిష్ణువు. కానీ ఇది మాయావేషం. అలాంటి మాయా బ్రహ్మచారి దానవ చక్రవర్తిని చూచారట. ఎవరి దానవ చక్రవర్తి? బలి. బలి బలి దగ్గరికి వెళ్ళి, ఆహా బలి చేతిలో అక్షతలు ఉన్నాయి. ఆ అక్షతలతోటి నెత్తిన ఆ బలికి వేసి స్వస్తి అన్నాడు పరమాత్మ. స్వస్తి వాచనం పలికాడు. ఏమిటండి పరమార్థం? దానికి బలి
నేను స్వర్గలోకానికి అధిపతిగా ఇంద్రుణ్ణి కూర్చోబెట్టాను, నువ్వు కాదని నువ్వు ఆక్రమించుకున్నావు స్వర్గలోకాన్ని. తప్పు కదా? ఇక నీ ఆటలు సాగవు, నేను వచ్చా, నీకు స్వస్తి అంతే. స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు స్వస్తి అన్నాడు పరమాత్మ. చాలా ఈ స్వస్తి నాటంలో మరి ఏం గ్రహించాడు ఏమో బలి చాలా సంతోషించి, ఓ బ్రాహ్మణ కుమారా, నీ రాక వల్ల మా యజ్ఞం ఫలించిందయ్యా, మా వంశంతా తరించింది, చెప్పు ఏం కావాలి నీకు. బలికి ఏమిటంటే బ్రాహ్మణుడు అనేవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా మధ్య వయస్కుడైనా అది నిమిత్తం కాదండి. వచ్చాడు అంటే ఏదైనా యాచనకే వచ్చాడు అని ఉద్దేశం. నిజం కూడా అంతే. బ్రాహ్మణ బాలకుడు వచ్చేటప్పటికి స్వాగతం పలికాడు బలి. స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మన్ కిం కర్వామతే బ్రహ్మర్షీణాం తపస్సాక్షాత్ మన్యేతు ఆర్యవపుద్ధరం. బ్రహ్మచారి, చాలా సంతోషమయ్యా, నీకు స్వాగతం పలుకుతున్నాను నేను. ఓ వడుగా, ఎవరి వాడవు నువ్వు? ఎవడువు? తల్లిదండ్రి ఎవరు? నీ స్వగ్రామం ఏమిటి? ఇలా ప్రశ్నలు అడిగాడు. నీ రాక వల్ల మా యజ్ఞం పవిత్రమైంది, మా కోరికలన్నీ నెరవేరినాయి, అగ్నులు బాగా వెలుగుతున్నాయి జాజ్వల్యమానంగా. చూడండి, అగ్ని బాగా వెలుగుతున్నది అంటే ఆ యజ్ఞము సఫలమైనట్టు సూచన. ఇప్పుడు తద్దినం పెడుతున్నారండి. తద్దినం పెట్టేటటువంటి ఆ యజమానికి మంచి శ్రద్ధ ఉందనుకోండి, పితృకార్యం మీద శ్రద్ధ ఉంటే అసలు విసిరే పని లేదు. అగ్నిహోత్రం తనంతటా తానే జ్వలిస్తుంది, పెద్ద పెద్ద మంటలు వస్తాయి. వీరికి ఏదో పెడుతున్నా వార్షికం కదా, ఆ ఉద్దేశంగా అశ్రద్ధగా పెట్టారనుకోండి, అగ్నిలో పొగ తప్ప జ్వాల ఉండదు. అదే గుర్తు. శ్రద్ధయా అగ్ని సమిధ్యతే శ్రద్ధయా హూయతే హవి అది ఉపనిషత్తు అంటుంది. మనకు ఎంత శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధను బట్టి అగ్ని. ఆ విధంగా ఎంత సంతోషించాడో బలిచక్రవర్తి. ఓ పిల్లవాడ, అగ్నులు బాగా వెలుగుతున్నాయి, ఈ కాలం చాలా గొప్పదయ్యా, శుభక్షణాలు, చెప్పు ఏం కావాలి. ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. వరచేలంబులో మాడలో, మాడ అంటే బంగారు నాణం, నీకు బంగారు నాణాలు కావాలా? ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రథంబులో, విమృష్టాన్నంబులో, కన్యలో, కరులో, కాంచనమో, రథంబులో, నికేతనములో, గ్రామంబులో, భూములో, ధరణి ఖండముగాక ఏమడిగదో ధాత్రి సురేంద్రోత్తమ. ఓ బ్రాహ్మణ కుమార, ఏం కావాలయ్యా నీకు? మేలైనటువంటి చీనాంబరాలు కావాలా? రూకలు కావాలా? అలా అడిగాడు. పరమాత్మ అన్నారు, సమాధానం చెప్పాలి. ఎవరి వాడవు ఎవడవు సంవాస స్థలం వెయ్యది. 3 ప్రశ్నలు వేశాడు. నీ పేరేమిటి? నీ వాడు ఎవరు? తల్లిదండ్రి. నువ్వు ఎక్కడుంటావు? ఈ 3 ప్రశ్నలకి పరమాత్మ సమాధానం చెప్తున్నాడు. మూలంలో దీనికి ఆధారభూతం అయినటువంటి శ్లోకం లేదు. పోతనామాచ్యుల వారి స్వతంత్రంగా రచించిన అలా పద్యాలు చాలా చాలా ఉన్నాయి భాగవతంలో. గొప్ప శీర్ష పద్యం. ఈ పద్యంలో భగవంతుడు అంటే ఎవడో ఒక రకంగా నిర్వచనం ఇచ్చాడు, డిఫైన్ చేశాడు. ఏ విధంగా
పరమాత్మ సమాధానం చెప్తున్నాడు బలి చక్రవర్తి. ఓ రాజా, ఎక్కడుంటావు అని చెప్పి నువ్వు నన్ను అడిగావు. ఏం చెప్పేదయ్యా? ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒకచోటనక ఎందు ఉండనేర్తూ అన్నారు. ఎవ్వని వాడవంచేమని పలుకుదు, నాయంత వాడనే నడవనేర్తూ. ఈ నడవడి అని ఎట్లు ఒక్కాడింతు, పూని ముప్పో కలబోవనేర్తూ, నేర్పులన్నీయు నేననేర్తూ. కేవలంగా సహజ పాండిత్యుడు సిద్ధ పురుషుడు అయిన పోతనామాచ్యుల వారు అమూలకమైన పద్యం ఇది. మూలంలో దీనికి దీటైంది లేదు. చాలా గొప్పగా పరమాత్మ యొక్క తత్వాన్ని ఇందుకు చెప్తున్నారండి. పరమాత్మ అన్నాడు, నా చోటు ఇది అని ఎలాగయ్యా చెప్పేది? ఒక చోట అనకుండా నేను అన్ని చోట్ల ఉంటా కదా అన్నారు. ఏమిటి తాత్పర్యం? సర్వవ్యాప్తం. అంతటా నేను ఇందు కలడు అందు లేడు అని సందేహము వలదు. చక్రి సర్వోపగదు. ఏమని చెప్పేది? పరమాత్మ పట్టుకుని నీ దేవురయ్య అంటే ఏం చెప్తా? అడుక్కునేవాడికి 66 ఊళ్ళు అన్నారు. అడుక్కునేవాడికి 66 ఊళ్ళు అయితే ఇంత పెద్ద, ఇప్పుడు ఈయన కూడా అడుక్కోవటానికే వచ్చాడుగా, బిచ్చగాడి రూపంగా వచ్చాడుగా. అంచేత ఏం చెప్పేదయ్యా? అన్ని ఊళ్ళు నాదే అన్నాడు. నేను స్వేచ్ఛగా ఉంటాను. ఇంకా చాలా గొప్ప మాట అండి ఇక్కడ. పూని ముప్పో కల గోవనేర్తు. తెలుగు భాగవతంలో మాత్రం ఉంది ఈ మాట. గతంలో చెప్పుకున్న 3 దశలు. ఈ 3 దశలలో ఒకే జీవుడు 3 వివిధమైనటువంటి నామాలతో తిరుగుతుంటాడు. అది వాడే జాగ్రత్త, వాడే స్వప్నం, వాడే సుషుప్తి, మళ్ళీ జాగ్రత్తలోకి వస్తాడు. ఈ 3 దశలలో విశ్వరూప జాగరణి, స్వపంతి తేజసాత్మిక, సుప్త ప్రాజ్ఞాత్మిక, తురియ సర్వావస్థ వివర్జిత. వాస్తవానికి వీనికి ఒక ప్రత్యేక అవస్థ అంటూ లేదు. కానీ ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో 3 పేర్లతో ఒకే జీవుడు అలా తిరుగుతూ ఉంటాడు. దాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. పరమాత్మ అంటున్నారు, మూడు పోకల నేను పోతూ, పూనికతో 3 పోకడలు నేను పోగలను అని సమాధానం చెప్తారు. ఇది వేదాంత విషయం అండి. ఏంట 3 పోకలు పరమాత్మకి? రాకపోక అంటామని. వస్తే రాక, పోతే పోక. నాకు 3 పోకడలు అని అంటున్నాడు పరమాత్మ. ఏమిటి? అవస్థాత్రయం. రకరకాలైన వ్యాఖ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ వేదాంత పరంగా 3 అవస్థలు, అవే 3 పోకడలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు కాక శక్తి త్రయం. పరమాత్మకి 3 శక్తులు ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. అమ్మైతే అయ్యైతేనే ఇద్దరికి 3 శక్తులు ఉంటాయి. లేదు లోకత్రయం, 3 లోకాలు, భూ భువ స్వ, అవైనా 3 పోకడలు. లేదు లీలాత్రయం. కృష్ణావతారంలో చూడండి, దశమ స్కంధం రేపటి నుంచి ప్రారంభమవుతుంది కదా. 3 విధములైనటువంటి లీలలు పరమాత్మ తన యొక్క అవతార కాలంలో చూపించారు. మొదటి లీల గోకుల బృందావన లీల. 11 సంవత్సరాలు బృందావనంలో పరమాత్మ ఉన్నారు. 12వ సంవత్సరం ప్రారంభంలో మధురకి వెళ్ళిపోయాడు. ఆ మధురకి నిష్క్రమించిన తర్వాత మాధుర లీల ప్రారంభమవుతుంది. ఈ మాధుర లీల ముగిసి తాను సముద్రంలో, పశ్చిమ సముద్రంలో ద్వారకా నిర్మాణం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోతాడు పరమాత్మ. అప్పుడు ద్వారకా లీల ప్రారంభమవుతుంది. ఇలాగా లీలాత్రయం, గోకుల బృందావన లీల, మాధుర లీల, ద్వారకా లీల, 3 పోకడలు పరమాత్మ. ఇట్లా పాండిత్యం ఎంత గొప్పగా వేదాంతపరమైనటువంటి నిష్ణాతృత్వం
ఉన్నట్లయితే దానికి తగినట్టుగా నిరూపణ ఈ ముప్పోకల అనే దానికి అర్థం చెప్పుకోవచ్చండి. మరొక విధంగా 3 పోకల పరమాత్మవి సృష్టి, స్థితి, లయ. అవి కూడా సార్థకం చెప్పుకోవచ్చు పరమాత్మకి. బలి, ఇప్పుడు నీకు చేతనైతే నేనెవడో తెలుసుకో. పరమాత్మ అంటున్నాడు, నేను ప్రత్యక్షంగా నేను శ్రీ మహావిష్ణువుని, నారాయణుణ్ణి ఇలా నీ దగ్గరకు వచ్చానని చెప్పలా. భంగ్యంతరంగా, అన్యాపదేశంగా, ఇండైరెక్ట్గా అంటున్నాడు, నాకు 3 పోకడలు ఉన్నాయి, శాతనైతే నేనెవడో నువ్వు ఊహించుకో, దానికి తగ్గట్టుగా చేయి. హెచ్చరిక చేశారు పరమాత్మ. మరి ఎక్కడుంటావు అని అడిగాడు. ఎక్కడుంటానే నేను చెప్పేదయ్యా, నాహం వస్తామి వైకుంఠే. ఒక పర్యాయం పరమాత్మ అన్నాడు, యావయ్యా భక్తులారా, నేను వైకుంఠంలో ఉంటానని మీరు అనుకుని పొరపాటున వస్తారేమో, ఖర్చు పెట్టుకుని అంత దూరం, తీరా నేను వస్తే అక్కడ లేకపోతే మీరు ఉస్సూరని నిరాశ నిస్పృహలకు లోనవుతారు, నేను వైకుంఠంలో ఉండాను అన్నాడు. ఏమి చిత్రం అండి. నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను. మరి ఎక్కడుంటారు? నా భక్తేషు, నా భక్తానాం హృదయేషు చ, నా భక్తుల హృదయంలో కూడా ఉండను అంటున్నాడు పరమాత్మ. మరి ఎక్కడ ఉంటావయ్యా అంటే, మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నా భక్తులు నన్ను గురించి ఎక్కడ సంకీర్తన చేస్తుంటారు, గానం చేస్తుంటారు, అక్కడ నేను ఉంటాను. సో పరమాత్మకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇలాంటి సత్సంగాలు. ఇక్కడ పరమాత్మ ఉన్నాడు. ఉద్ధవ స్వామి ఉన్నాడు. కృష్ణ కథ అంటే ఆయనకు అంత ఇష్టం కనుక నా భక్తులు ఎత్ర గాయంతి, అక్కడ ఉన్నాడు. ఆ విధంగా పరమాత్మ సమాధానాలు చెప్పాడు. అప్పుడు సరే అయితే ఏం కావాలి మీకు అడగండి అన్నాడు. భగవంతుడు అన్నాడు, బలి, నువ్వు గొప్ప దాతవి, కానీ నీకెంతో ఉన్నది అని నీకున్నదంతా నేను అడగరాదు కదా. మాకంత అవసరం కూడా లేదు. నాకెంత అవసరమో అంత మాత్రం నీవు దానం ఇస్తే మాకు చాలా సంతోషం. పరమాత్మ అన్నాడు, నాకు 3 అడుగులు కావాలి. ఏవం సనిశ్చిత్య రిపో శరీరమాధావతః. అంత మాత్రం ఇయ్యి. ఆ మాట అనగానే ఉస్సూరన్నాడు బలి. బ్రాహ్మణ బాలక, నీకు చిన్న వయసు, నీకు అడగటం కూడా చేత కాదు. నా అంతటి గొప్ప దాత దగ్గరకు వచ్చి ఏమిటి అడుగుతున్నావు నువ్వు? సిగ్గు చెట్టు మాకు అలా అడగటం, నేను అంగీకరించి దాన్ని ఇవ్వటం అలా అంటున్నాడు ఆయన. పరమాత్మ అన్నారు, పదాని 3 దైత్యేంద్ర సంహితాని పదా మమ నాణ్యతే కామయే రాజన్ వదాన్యా జగదీశ్వరాత్. బలి అండి జగదీశ్వరుట, అంటే జగత్తుకంత ఏకైక అధిపతి, ఏకఛత్రాధిపత్యం, సార్వభౌమ అంటారు. సర్వభూమికి ఆయన అధిపతి, సార్వభౌమ. అంతటి నా దగ్గరకు వచ్చి ఇంత తుచ్చమైన అడుగుతున్నావు, అయ్యో ఈ వరము నువ్వు కోరుతున్నావు, ఇంత అల్పమైనది, నా యొక్క మహిమకే అది విరుద్ధం కదా అంటే స్వామివారు అంటున్నారు, అవునయ్యా, నేను బ్రహ్మచారిని, నాకు ఎవరు నా అనేవాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు ఉండేది. ఎప్పుడు? శ్రీ మహావిష్ణువుగా ఉండేటప్పుడు ఒక తుంది పాపం, ఇప్పుడు నేను బ్రహ్మచారిని కదా అంటున్నాడు. లక్ష్మి ఉండేది అప్పుడు. సిరియు చొల్లిగలదు చెప్పేట నా టెంకి సుజనులందు తరచు సొచ్చుయిండు. ఈ మాటల్లో స్వారస్యం బాగా ఉంటుంది. తెలుసుకోగలిగితే నువ్వు తెలుసుకో నేనెవరినో. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కిదీర బ్రహ్మకు 1 ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర మమ పద సంహితానీతి త్రివిక్రమ పదాభిప్రాయేణ
ఇట్లా వ్యాఖ్య శ్రీధరాచార్యుల వారి అద్భుతమైనటువంటి వ్యాఖ్య. పరమాత్మ చూడండి, ఈ 3 అడుగులు నేను కొలుచుకుంటాను అని ఆ కొలుచుకునే సమయం వచ్చినప్పుడు బలి చక్రవర్తి దేవుడి స్వామి అని ప్రశ్నిస్తాడేమో, ఆ ప్రశ్నకి తావు ఇవ్వకుండా భగవంతుడు ముందే అన్నారు, ఏమని? నా అడుగులతో నేను కొలుచుకుంటా అన్నాడు. నా అడుగులతో. నువ్వు 3 అడుగులు వేసి ఇదిగో నీకు కావాల్సిన ల్యాండ్ ఇదే కదా నువ్వు తీసుకుంటే కాదు, నా అడుగులతో నేను కొలుచుకుంటాను. సంహితాన్ని పద మమ, మమ పద సంహితాన్ని ఇక్కడ వెలికి పెట్టాడు పరమాత్మ. లేకపోతే ప్రశ్న వేశాడు, అప్పటికి కూడా ప్రశ్నించాడు బలిచక్రవర్తి, మహానుభావ నువ్వు నాకు చూపించినవేమో చిట్టి చిట్టి పాదాలు, చిట్టి పుట్టి, ఇప్పుడు నువ్వు కొలుచుకునే పాదం ఎంత పెద్దది. 1 అడుగులో భూమి మొత్తం కొలిచేశాడు. 2వ అడుగు ఎక్కడికి వెళ్ళింది? సత్యలోకానికి వెళ్ళింది. అయిపోయింది. బలికి ఇక రాజ్యం లేదు, మొత్తం కొలిచేశాడు 2 అడుగులు. 3వ అడుగుకి పెట్టడానికి స్థలం లేకుండా పోయింది. అంత పెద్ద పెద్ద అడుగులు. కానీ వటువు యొక్క అడుగులు చూపించినవి చిన్న చిన్నవి. అలా అడగకుండా నాణ్యతే కామయ్యే రాజన్న. ఇక్కడ చాలా గొప్ప మాట. పోతనామర్చులు అంటారు, నేను గొప్ప దాతని, ఏం కావాలి నీకు? ఏమైనా ఇస్తా, ఏదైనా అడుగు. అహంకారం అండి. దానం గొప్పది, దాన బుద్ధి చాలా అరుదుగా ఉంటుంది లోకంలో. ఇలా చెప్పుకున్నాను కదా, పుట్టుకతో వస్తుంది దాతృత్వం, నేర్చుకుంటే రాదు. అలాంటి దాతృత్వం గొప్పది. కానీ నేను దాతని అన్న అహంకారం ఉన్నది, అది చాలా చెడ్డది. పాండిత్యం గొప్పది, పాండిత్య అహంకారం చెడ్డది. పరమాత్మ చూడండి, ఏదైనా సహిస్తాడు భక్తునిలో, అహంకారం సహించడు. ఏదో ఒక మాయ చేసి, ఒక లీల చేసి ఆ అహంకారాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు పరమాత్మ. ధర్మశాస్త్రం అంటుంది భక్తిలో, ఈశ్వరస్యాపి, నారద భక్తి సూత్రం, ఈశ్వరస్యాపి అభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ అను సూత్రం. పరమాత్మ అహంకారాన్ని ద్వేషిస్తాడట. న్యాయంగా దేవుడికి ద్వేషం ఉంటుందా? ఉంటే దేవుడు అవుతాడా? భక్తునికే ద్వేషం ఉండదు, భగవంతునికి ఎందుకు ఉంటుందండి? 2-3 సార్లు చెప్పుకున్నాం ఈ 4 రోజుల్లో. న క్రోధ, న చమాత్సర్యం, న లోభ, న అశుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. భగవత్ భక్తునిలోనే కామక్రోధాలు ఉండవు, మరి భగవంతుల్లో ఉంటాయా? కానీ ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్తున్నది? భగవంతుడు ద్వేషిస్తాడు ఎవరిని? అహంకారాన్ని ద్వేషిస్తాడు. ఆయన నచ్చదు. ఎంతసేపటికి దీనత్వం, దైన్యం, అది ఇష్టం పరమాత్మ. అహంకార ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ. దీనత్వం అంటే ఇష్టం. అలా దీనులమై పోవాలి భగవంతుని యొక్క సన్నిధానానికి. అంటే దీనత్వం అంటే ఈరోజు పొద్దునే అనుకున్నాం, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ పాకిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి. ఇవి దైన్యంతో కూడినటువంటి మాటలు. అట్లా వెళ్ళాలి స్వామి సన్నిధానానికి, అప్పుడు ఆనందిస్తాడు. ఇక్కడ అహంకారం, ఈ అహంకారాన్ని పోగొట్టాలి. ఆ ప్రయత్నం పరమాత్మ నుండి లీల చేస్తున్నాడు. ఇక్కడ నీవు నాకు నేను కోరిన 3 అడుగులు ఇవి చాలు, మాకు నేనంటే ఏమిటో నీకు చూపిస్తా, నీ అహంకారాన్నంతా పోగొడతా. బ్రహ్మ కూకటి ముట్టేదా అని ఉంది తెలుగులో. మహానుభావుడు రాశాడు పోతనామర్చుల వారు. బ్రహ్మ కూకటి ముట్టడం అంటే నీకు బ్రహ్మలోకం దాకా నేను ఎదిగిపోతారా? నీకు ఇలా కనిపిస్తున్నా? పరమాత్మని ఏ రూపంగా కనిపించినా బ్రహ్మ బ్రహ్మయే.
అందులో మార్పు ఉండదు. అలా బ్రహ్మగా మనం చూడలేకపోతాం. దానికి కారణం పరమాత్మ యొక్క మాయ. ఆ మాయతో అలా కనిపిస్తున్నాడు ఆయన. ఆ విధంగా మమ పద సంహితానికి పరమ యాచకులకు ప్రదాత ఈ విధంగా అంటున్నారండి. ప్రదాత అంటే దానం ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు భగవంతుడు. అప్పుడు నేను బ్రహ్మానందం పొందుతా, నా 3 అడుగులు నాకు ఇస్తే చాలు అన్నారు. ఏమిటి బ్రహ్మానందానికి తాత్పర్యం? బ్రహ్మలోకం దాకా నేను వెళ్ళిపోతాను. దాత పెంపు సొంపు దలపవలదే బాధపడుతూ ఉన్నాడు. సరేనాయన, నీ ఇష్టం, నీ ఇష్ట ప్రకారంగానే నేను నీకు దానం ఇస్తానని ఇవ్వటానికి పూనుకున్న సందర్భంలో ఈ ఇద్దరి సంభాషణని గురువు గారు విన్నారు. ఎవరు గురువు? శుక్రాచార్యులు. అరే ఎంత ప్రమాదం బాబు, ఈ అమాయకుడు తెలియకుండా నేను ఇస్తాను నువ్వు పుచ్చుకో అని అంటున్నాడు, కొంప గొల్లేరైపోతుంది వీడికి అని భయపడిపోయి శిష్యుడు పట్ల ఉన్నటువంటి ప్రేమ, శిష్య వాత్సల్యం, ఆ వాత్సల్యాన్ని పురస్కరించుకొని శుక్రుడు ప్రమాదంలో పడకుండా వీడు నశించిపోతాడు, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు, వీడికి తెలియదది బ్రాహ్మణ రూపంలో బాలక రూపంలో వచ్చాడని మాత్రమే అనుకుంటున్నాడు అని చెప్పి పక్కకు పిలిచాడు. బలి అంటే స్వామి గురూజీ ఏమిటది, ఒకసారి ఇటు వస్తావా అది పక్కకి ఆ గదిలోకి తీసుకెళ్ళాడు. తెలిసిందా నీకు? ఏమిటి స్వామి తెలియటం? అరే రే అమ్మా, ఇప్పుడా ఎవరనుకున్నావురా వచ్చింది? బ్రాహ్మణ బాలకుడు కాదురా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చాడు నీ దగ్గరకి. నీ సర్వస్వాన్ని దోచుకుంటాడు, అపహరిస్తాడు. ఎవరికి ఇస్తాడు? వాడి అన్నగారు ఉన్నాడు ఇంద్రుడు, ఇంద్రుడికి ఇస్తాడు. అందుకోసమే వచ్చాడు నీ దగ్గరికి. అడిగేదేమో 3 అడుగులు, కానీ పుచ్చుకునేది నీ సర్వస్వం. అంతా పోగొట్టుకుని ఎక్కడుంటావు నాన్న నువ్వు? అంత వాత్సల్యంతో గురువుగారు పక్కకి పిలిచారండి. ఇష్టానని అన్నావు నువ్వు, ఇప్పుడు తెలిసింది విషయం కనుక ఇవ్వను అని చెప్పు. నీకు పాపం రాదు, ఇది అసత్యం కిందకి రాదు. ఎందుకని? అసలు నీకే నిలువ నీడ లేకుండా పోయే దానాన్ని ఏ ధర్మశాస్త్రం చెప్పిందండి ఇవ్వమని? కనుక శిష్య, వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు, అఘము పొందదు అధిపా. బలి కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఆ సందర్భాల్లో అసత్యము చెప్పినా పాపం రాదు అన్నారు. అలాంటి సందర్భాల్లో ఇది కూడా ఒకటి. ఇవ్వను అని చెప్పు, నువ్వు రక్షణ పొందుతావు, లేకపోతే నాశనం అయిపోతావు హెచ్చరించాడు గురువు. ఆ మాట విని బలి ఆనందంతో పొంగిపోయాడండి. గురువుగారు ఎంత నాకు ప్రియమైన మాట మీరు పలికారు, నాకు రహస్యం చెప్పారు మీరు, నేనైతే అర్థం చేసుకునే స్థితిలో లేను. ఏమిటా రహస్యం? వచ్చినవాడు సాక్షాత్ మహావిష్ణువు. ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది. చాలా సంతోషం గురువు గారు. అరే ఏమి నా అదృష్టము, ఏమి నా భాగ్యము. లోపల అందరి జీవులకి ఇచ్చే కర్మ ఫల ప్రదాత అట్టివాడు నా దగ్గరికి వచ్చి చెయ్యి చాచి అడగటం ఉన్నదే, ఎంత గొప్ప భాగ్యం స్వామి నాకు. గతంలో ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన గారు? ఎవరిని అలా అడిగాడు? అడగలేదు కదా. ఆ చెయ్యి ఎంత గొప్పది, అంత గొప్ప చెయ్యి ఇవాళ కింద అయింది. నా చెయ్యి ఇది అదృష్టం కాదా? ఆది శ్రీ సతి కొప్పుపై తలువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదంజందుకరంబు క్రిందగుట మీదై నాకరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమే. భక్తవత్సల భగవానికి ఈ కాయంబు నాపాయమే. ముక్తాయింపు ఎంత గొప్పగా ఉన్నది
మధ్యలో, గురుదేవా శరీరం పోతే పోతుంది, ఈయన గారు నా శరీరం కోసమే వచ్చారనుకోండి, పోనీ ఎప్పుడైనా పోయేదేగా, ఇది శాశ్వతంగా ఉంటుందా, దీనికి ఎప్పుడైనా అపాయం కలుగుతుంది, ఇది నా అపాయం కాదు అంటే అపాయం లేనిది కాదు, ఇది ఏ క్షణంలో అయినా అపాయం జరగచ్చు, పోతే పోని. గురువుగారు అలా బోధించినా కూడా సత్యానికి నిలబడ్డాడు బలి. మాట ఇచ్చా నేను, తప్పనిసరిగా నెరవేరుస్తా. ఆ పక్కనే ఉన్నాడు ఒటు పరమాత్మ. ఈ గురు శిష్యుల మధ్య సంభాషణ ఆయన వింటున్నాడు. బలి చెప్పేటటువంటి మాటలు స్వామివారి చెవులో పడేప్పటికీ ఆయనకే ఆశ్చర్యం కలిగింది. అరే బలి, గొప్ప దాత దాత అని లోకులందరూ అంటుంటే నేను నీ దగ్గరకు వచ్చాను, ఇంత గొప్ప దాతవని నేను అనుకోలేదయ్యా బలి. భయపడిపోతున్నట్ట పరమాత్మ. ఎందుకంటే ఆయనకు భయం. స్వామికి నిర్భయం, అభయ స్వరూపం కదా. అభయానికి భయం ఏమిటి? యద్ బిభేది స్వయం భయం. కుంతిదేవుంటుంది స్తోత్రంలో, అసలు భగవంతుడంటే భయానికే భయంట. ఆ ఊహించుకోవాలి దాన్ని. భయానికి భయం వేస్తుందా? వేస్తుంది పరమాత్మను చూస్తే. అలాంటి భగవంతుడు అభయస్వరూపం, వాడు భయపడుతున్నట్టు వాళ్ళు. ఎందుకని? గురువుగారు చెప్పగా పోలే గురువుగారు నా మంచి కోసం చెప్తున్నాడు కదా, ఎందుకు ఇవ్వాలి ఈ దానం, నేను ఇవ్వను అని అంటే పరమాత్మ యొక్క ప్రణాళిక, ఇంత పెద్ద ప్లాన్, అది ఏమవుతుంది చెప్పండి? అటర్ ఫ్లాప్. బలి జోలికి రాలేడు భగవంతుడు, బలవంతంగా తీసుకోలేడు, దురాక్రమణ చేయలేడండి. ఎందుకని? బలి బ్రాహ్మణ భక్తుడు, బలి గురు భక్తుడు. రెండే రెండు గొప్ప గుణాలు. బలి ధార్మికుడు, పరమదాత, మహాదాత. ఇన్ని సంలక్షణాలు పెట్టుకున్నటువంటి బలి నేను ఇవ్వనంటే ఏం చేయలేడు పరమాత్మ, వెనక్కి వెళ్ళిపోవటమే. అంటే భయపడుతున్నాడు. అట్టి సమయంలో నిర్భయంగా అంటున్నాడు గురువుగారితో, గురువుజీ మీరు కాస్త పక్కకి వెళ్ళిపోండి, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు, మిమ్మల్ని నేను అతిక్రమిస్తున్నా, నా వంశమంతా నశించిపోయినా సరే ఈ దానం నేను ఇచ్చి తీరతా, వెనక్కి తగ్గదు. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన నవ్వు దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము కోహరుడైన హరి అయిన నీరజభోండభ్యావతుండైన నవ్వు తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా జీవర్య వేయేటికి. ఆచార్య, నా నాలుక మడత పడదు, నేను అన్నమాట నిలుపుకుంటా, ఈ దానం ఇచ్చి తీరుతా. నాకు నరకలోకం సంభవించినా పర్వాలేదు, నిరయం అంటే నరకం అండి. ఈ భూమి పిండి పిండిగా అయిపోయినా పర్వాలేదు. ధరణి నిర్మూలనం పైన నాకు భయంకరమైన మరణం వచ్చినా నేను బాధపడను. దుర్మరణం పైన నా కులమంతా నశించిపోయినా నాకు బాధ లేదు. కులాంతమైన నిజమున్ రానిమ్ము, నేను సత్యమే పలుకుతా, ఆ సత్యమే ఆచరిస్తా. అలా గురువు గారికి సమాధానం చెప్పి పరమాత్మ ఆశ్చర్యపోతున్నాడంటే. ఇదంతా వింటున్నది ఆ భార్య అయినటువంటి వింధ్యావళి, బలి యొక్క భార్య వింధ్యావళి. ఇంకా అన్నాడు గురువుగారు, లోకంలో ఎంతమంది రాజులు కాలేదు, ఎంతమంది రాజ్యాలు ఏలలేదు, ఇప్పుడు వారు ఉన్నారా? వాళ్ళ పేరు ఎవరైనా తలుచుకుంటున్నారా? ఎవరి పేర్లు చెప్పుకుంటామండి? బలి లాంటి గొప్ప దాతని ఈనాటికి భాగవత సప్తాహ రూపంగా మనం తలుచుకుంటున్నాం. ఎందుకని? దాత కనుక. రాజ్యాలు అనేక లక్షల మంది వెళ్ళారు, వాళ్ళ పేర్లు చెప్పుకుంటామా? కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే ఉర్విపై పేరైనంగలదే శిబి ప్రముఖులు ప్రీతిని యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే
ఆ రాజులంతా నామావశేషిత. ద్వాదశ స్కంధంలో అంటాడు శుకుడు, వాళ్ళ పేర్లు కూడా లేవు కదయ్యా లోకంలో. కానీ మహాదాతలు ఎవరైతే ఉన్నారో బలి, శిబి, వీళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. కర్ణుడు కాన అలాగా దచ్చన్ శిబి ప్రభృతయ కోవికల్పోధరాదిషు. ఆ విధంగా చూడండి, దచ్చన్ ఋషి అంటే తన యొక్క వెన్నుముకని దానంగా ఇచ్చాడు. ఇంద్రుడు వచ్చి అడిగితే దధీచి మహర్షి, దచ్చన్ ఋషి అంటారు. ఏదైతే క్షేత్రం ఉన్నదో ఆ నైమిషారణ్యానికి సమీపంలోనే ఉన్నది ఈ దధీచి కుండము అని ఉంది. చూసొచ్చారండి, చాలా విశాలంగా ఉంటుంది. ఒక ప్రదక్షిణ చేస్తాం, కష్టం కిందకి దిగుతాం, పాచిగా ఉంటుంది. అది దధీచుకుండ. అక్కడ భూమి మీద ఎన్ని తీర్థములైతే ఉన్నాయో ఆ సమస్త తీర్థ జలము ఉంది ఆ జలంలో. స్నానం చేయడం కష్టం, నీళ్ళు ఎలా చల్లుతుంది. అది దధీచి. ఆయన గారు ఆ వెన్నెముకను దానం చేశాడు. వెన్నెముక దానం చేస్తే మనిషి ఉంటాడా అంటే ప్రాణదానం చేశాడు. ఆ వెన్నెముకతో ఇంద్రుడు వజ్రాయుధం తయారు చేసి శత్రు సంహారం చేశాడు. అలాంటి వాళ్ళని ఇప్పటికీ మనం తలుచుకుంటూ ఉంటాం. ఆ విధంగా దేహత్యాగాదపి ధనత్యాగే కీర్తిర్భవతి త్యాగ. ఇప్పుడు దేహత్యాగం కంటే ధనత్యాగం గొప్పదిట. దేహత్యాగం ఉండి ఇప్పుడు ఎప్పటికైనా మరణం వస్తుందిగా, కానీ మరణించటానికి ముందు ధనాన్ని త్యాగం చేయటం. ఆ పని చేశాడు బలి చక్రవర్తి. అందువలన చాలా సంతోషంగా